క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రియాతి ప్రియమైన మా బిడ్డలందరికీ, మా శ్రోతలందరికీ, మా ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ శుభం కలుగునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించాలని కోరుతూ ఈరోజు అతి ప్రాముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరు ఆల్రెడీ తమిళ మీరు చూశారు. ఆ తమిళలో ఏముందో మీరు గమనించారు. జమ్మూ కాశ్మీర్లో హిందువులపై, మణిపూర్లో క్రైస్తవులపై ఈ వైఫల్యానికి కారణం ఎవరు? వీళ్ళే. మీరు చూశారు కదా. సో నేనేం చెప్పాలనుకుంటున్నానో కొద్దిసేపు మీరు ఓపికతో, చాలా చిన్న వీడియో, కొద్ది మాటలే మాట్లాడతాను, నిజాలు మాట్లాడతాను. ఎందుకు అంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దారుణాతి దారుణం, పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు, మూర్ఖులు, మరి మతోన్మాదులు లేదా ఉన్మాదులు వాళ్ళ పొట్టన పెట్టుకున్నారు. ఎవరిని? ఆ యొక్క జమ్మూ కాశ్మీర్లో మరి టూరిస్ట్కి వెళ్ళినటువంటి వారి మీదకి టెర్రరిస్టులు దాడి చేశారు, చంపేశారు. చాలా హృదయ విదారకం. మీకు తెలుసు ఎంత ఘోరంగా చంపారంటే అసలు ఊగిస్తుంటేనే వాళ్ళని ముక్కలు చేయాలనిపిస్తుంది కదా. అవును, బట్టలిప్పి మరీ. ఎలాగా? బట్టలు విప్పి, మగవాళ్ళని ప్యాంటు లిప్పి, వీడు ముస్లిమ్సా కాదా అని చెప్పి హిందువులనే టార్గెట్ చేశారని మనకు కొన్ని వార్తలు అందుతున్నాయి. మొత్తానికైతే చంపేశారండి, అంతే. ఇవన్నీ కాదు, ఇక చంపేశారు, అయిపోయింది, రైట్. అయితే ఇంతకు నేనేం చెప్పాలనుకుంటాను? ఆగండి, ఏం చెప్పాలో చెప్తాను, వినండి. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం ఉంటుంది ఇక్కడ. ఏదో ఒట్టిగా మాట్లాడడం, నిలబడి ఏదో మాట్లాడటం కాదు. అసలు ఎందుకు ఈ దాడి జరిగింది? దీనికి కారణం ఎవరు? దీని వైఫల్యం, జరిగినటువంటి ఈ నష్టానికి, ఈ వైఫల్యానికి కారణం ఎవరు? వీళ్ళే అని అన్నానంటే మీరు ఆలోచన చేయాలి. జమ్మూ కాశ్మీర్లో జరిగింది, అలాగే మణిపూర్లో కూడా క్రైస్తవులపై ఊసకోత. దాన్ని మామూలు చెప్పకూడదు, ఏమనాలి? ఊసకోత. అయితే ఇక్కడ నేను రెండు విషయాలు మీ ముందు తీసుకొచ్చాను. నెంబర్ 1, జమ్మూ కాశ్మీర్లో హిందువులపై. నెంబర్ 2, మణిపూర్లో క్రైస్తవులపై. ఈ వైఫల్యానికి కారణం ఎవరు? వీళ్ళే. ఇంతకు వాళ్ళు ఎవరు సార్? తొందరగా చెప్పండి, ముగించేసుకుంటాం. చెప్తా, తొందరగా ఉంది, చెప్తాను. అయితే దీనికి ముందు ఒక మాట చెప్పాలి. అదేంటంటే జమ్మూ కాశ్మీర్లో భయంకరమైనటువంటి మరణానికి గురైపోయారు మన భారతీయులు అని చెప్పాలి. ఇందులో హిందూ అని చెప్పొద్దు అండి, ఇందులో హైందవుడు అని చెప్పొద్దు, ఇందులో క్రైస్తవుడు అని చెప్పొద్దు, ఇందులో ముస్లిమ్స్ అని చెప్పొద్దు, బౌద్ధుడని చెప్పొద్దు, సిక్కులని చెప్పొద్దు, భారతీయుడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇక్కడ చాలామంది హిందువులు మాత్రమే టార్గెట్ తెచ్చి చంపేశారన్నారు. మరి అదే హిందువుల మధ్య చాలామంది హిందువులు అన్నారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మరి అక్కడ ముస్లిమ్స్ను కూడా చంపేశారు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే బాధితులుగా కొంతమంది తప్పించబడ్డారో, ఆ మరణావస్థలో నుంచి తప్పించబడి వారు చెబుతున్న నిజాలు ఏంటంటే, ఇదిగో నిజంగా మమ్మల్ని ఇక్కడి నుంచి మళ్ళీ కాపాడింది కూడా మన భారతీయులైనా, ఇదిగో ఇస్లాం సోదరులు లేకపోతే ముస్లిం సోదరులే ఎక్కువగా మమ్మల్ని కాపాడారు అంటున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది దీన్ని అడ్డు పెట్టుకొని, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి ఈ మారణ హోమాన్ని అడ్డు పెట్టుకొని కొందరు తప్పుడు ఛానల్, తప్పుడు మీడియా అనను, తప్పుడు ఛానల్, ఆ తప్పుడు ఛానల్ కొన్ని తప్పుడు ఛానల్, అన్ని కాదు, కొన్ని తప్పుడు ఛానల్, దుర్మార్గపు ఛానల్స్ పెట్టుకున్న వారు
ఈరోజు భారతీయుల్లో ఉన్న వారందరూ కూడా ఒకే అన్నాదమ్ముళ్ళుగా, ఒక తండ్రి బిడ్డలుగా, ఒకే కుటుంబంగా మన భారతదేశం నా మాతృ భూమి, భారతీయులందరూ నా సహోదరులని చెప్పుకున్నటువంటి భారతీయుల మధ్య కలహాలను సృష్టిస్తూ, గొడవలు సృష్టిస్తూ, ఒకరొకరు భేదాభిప్రాయాలు కలిగిస్తూ ఈరోజు మరలా భారతీయులు కూడా ఒకరినొకరు కొట్టుకొని చంపాలని మరి ముస్లిమ్స్ మీద కొందరు ఇలా ఎవరి కోరే ఇలా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాలి, మన భారతదేశానికి సంబంధించిన ఇస్లాం సోదరులు అలాంటి వాళ్ళు కారని, సాధ్యమైనందరూ కారు. ఎందుకు అంటే వారు నిజమైనటువంటి ఇస్లాం సోదరులు కాబట్టి వారిని మనం అనకూడదు. మనం ఈరోజు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మరి వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పుడు కూడా అక్కడి నుంచి వచ్చిన ఉగ్రవాదులు చేసిన పనికి మనము లేనిపోయిన ఇంకొకరి మీద నిందలు మోపి మనం యుద్ధాలు చేసుకోకూడదు. మనంతా భారతీయులు. అయితే ఏడవ మాట చెప్పాలి, అదేంటంటే సరే మొత్తానికైతే ఉగ్రవాదులు చంపేశారు, ఆడ హిందువులు బలైపోయారు, అలాగే ముస్లిమ్స్ కూడా కొంతమందిని రక్షించడానికి వచ్చినట్టు గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తిని కూడా ముస్లిమ్స్ని కూడా చంపేశారు. బాగానే ఉంది. అక్కడ ముస్లిమ్స్ అయినప్పుడు కూడా అతడు పోరాడినట్టుగా, ఈ హిందువులను కాపాడడానికి పోరాడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పోరాటంలో ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఈ వ్యక్తిని కూడా చంపేశారు, ముస్లిమ్స్ని కూడా చంపారు. రైట్, ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నారు. ఎంతోమందిని కాపాడడానికి ఆ గుర్రం మీద తీసుకొని వచ్చిన వ్యక్తి వారిని కాపాడడానికి అడ్డుపోయినందుకు ఆ ముస్లిం సోదరుని కూడా ఆ ఉగ్రవాదులు చంపేశారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆ జార్ఖండ్లో క్షమించండి, ఆ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఆ ప్రదేశానికి ఆ ప్రాంతం అంతా కూడా చూడాలంటే మరి గుర్రాలతోనే ప్రయాణం చేయాలి, అది అందరూ తెలుసు. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఇక్కడి నుంచి నాల వేడి అస్సలు చరిత్ర, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి విషయాన్ని మరి వెంటనే మరి మన ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే స్పందించాడండి. హ్యాండ్స్ అప్, ఆమెన్, హ్యాండ్స్ అప్, వెరీ గుడ్, వెరీ గుడ్. మెచ్చుకోవాలి ఆయన్ని, మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెత్తాగర మరణావస్థలో ఉన్నారు వాళ్ళంతా, వాళ్ళని కాపాడడానికి ఎమ్మనే అమిత్ షా వేరే ప్రాంతానికి వెళుతూ అతడు మళ్ళీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని వెంటనే ఘటనా స్థలానికి అమిత్ షా గారు అక్కడికి వచ్చారు. అక్కడ అందరినీ పరామర్శించారు. అక్కడ ఉన్నటువంటి మన మిలిటరీ దళాలతో మరి ఆర్మీతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. బాగుంది. 28 మంది నుంచి 30 మంది చనిపోయినప్పుడు వెంటనే స్పందించారు. నేను అడుగుతున్నా, అసలు ఈరోజు ఈ హిందువుల మీద కానీ ఇస్లాం సోదరుల మీద కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడానికి గల కారణం ఏంటో తెలుసు? అసలు వీళ్ళే అన్ననే దానికి ముందుగా నేను చెప్పే మాట ఒకటే, అసలు దాడి చేయడానికి లేదా చంపడానికి మారణ హోమం జరిగించిన ప్రధానమైన కారణం ఏంటంటే అదేంటో తెలుసా మీకు? మొట్టమొదటిగా మన భారతీయులకి ఐక్యత లేకపోవటమే. రియల్గా ఏంటి సార్ అలా మాట్లాడితే ఐక్యత లేకపోతే వాళ్ళు వచ్చి చెప్పారంటే అవును, మరి ఈరోజు భారతీయుల్లోనే ఐక్యత లేకనే ఈరోజు పాకిస్తాన్ వాడు అర్థం చేసుకొని వాడు ప్లాన్ చూసి ఖచ్చితంగా అదునైన సమయంలో చూసి వాళ్ళని చంపడం జరిగింది. అసలు ఆ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఆ లోపలికి రావడానికి మన ఇండియా ఆర్మీ ఉండగా వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు? ఇక వచ్చిన వాళ్ళని ఎవరు అనుమతి లేకుండా ఎలా వచ్చారు? ఇది కూడా కొన్ని అనుమానాలు చాలామందిలో పెట్టిరేగుతూ ఉన్నాయి. అందుకే వాళ్ళ అనుమానాలన్నీ మీ ముందు వ్యక్తం చేస్తున్నా. ఇది నా అనుమానం కాదు, యావత్తు ప్రపంచం అనుమానం. ఇంతమంది ఆర్మీ ఉండగా వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చారు? ఒకటి. రెండవది, 1,80,000 ఆర్మీని తీసేశారు డబ్బు వ్యామోహంతో అని కొంతమంది అనుమానాలు ఉన్నాయి. సరే, ఈ కొద్దిని పక్కకు పెడతా. ఇక తర్వాత నేనేం చెప్పానంటే ఐక్యత లేకనే వాళ్ళు వచ్చారా అని మీరు అడిగితే అవును. ఏంది అనంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో మరి అక్కడ జరిగినటువంటి ఆ మారణ హోమాన్ని జీర్ణించుకోలేక దేశవ్యాప్తంగా మరి ఒక హిందువులేంటండి అబద్ధం, హిందువులు ఒక్కలే కదండి, ఈరోజు ఇస్లాం సోదరులు క్రైస్తవులు అందరూ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి అమ్మో దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఇప్పుడు
మమ్మల్ని ఇలా చేస్తారా, దాన్ని తీసేయాలా, పాకిస్తాన్ని అసలు భూమి మీద లేకుండా తుడి చేయాలని అన్నారు. మంచిది, వెరీ గుడ్, దానికి అభినందిస్తున్నాం. అలాగే ఆ ఘటనా స్థలంలో మరణించిన 30 మంది దాకా ఉన్నారు. వారిని పరామర్శించడం, వారి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు కూడా సహాయం చేస్తామని చెప్పడం, ఓకే, బాగుంది, వెరీ గుడ్, దీని వరకు బాగుంది. అయితే నేను అడుగుతున్నా, ఒక శత్రువు రావడం గల కారణం కూడా ఇదిగో మన 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 వైఫల్యమే కారణం. మన భారతదేశంలో కొందరు చేస్తున్నటువంటి మరి వారి యొక్క అధికార విధానాలు కానివ్వండి, వాళ్ళ ప్రభుత్వ విధానాల్లో కొన్ని వైఫల్య కారణమేది. ఏంటంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగినప్పుడు వెంటనే స్పందించారు. మరి నేను అడుగుతున్నా, మరి మణిపూర్లో క్రైస్తవులను ఓసకోత కోస్తున్నారే, కొన్ని వేల ఇళ్ళు దగ్ధం చేశారే, అందరూ చూస్తూ ఉంటుండగా స్త్రీలను వివస్త్రణ చేసి వీధిలో నడిపించారే, స్త్రీలను ఎక్కడ పడితే అక్కడ అవయవాలు పట్టుకొని వాళ్ళని కెలుకుతూ రకరకాల ఇబ్బంది పెట్టారే, మానభంగం చేసి చంపేశారే, ఒకే ఇంట్లో ఒక స్త్రీని తీసుకెళ్ళి 40 మంది కలిసి రేపు చేసి ఒకరి మధ్య ఒకరు చంపారే. ఇలా మణిపూర్లో క్రైస్తవులను ఊసకోత కోసి 100 ఇళ్ళు, 100 చర్చిలు, 1000 చర్చిలు తగలబెడుతుంటే అప్పుడు ఎందుకు స్పందించలేదు? నేను ఏ ప్రభుత్వం తప్పుపట్ల గమనించండి, నేను ఏ ప్రభుత్వం తప్పుపట్టట్లేదు. అప్పుడు ఎందుకు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో 30 మంది మీద మరి ఎన్కౌంటర్ జరిగినప్పుడు స్పందించారు. వెరీ గుడ్, ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే వాళ్ళు మన భారతీయులు, వాళ్ళు హిందువుల, క్రైస్తవుల, ముస్లిం తీసి పక్క పెట్టు, బౌద్ధుల, సిక్కులు అనవసరం, వాళ్ళు మన భారతీయులు, రైట్, వెరీ గుడ్, దీనికి మనం మెచ్చుకోవాలి. అమిత్ షా గారి గురించి కానివ్వండి, అమిత్ షా గారు కానీ, లేకపోతే మన ప్రధానమంత్రి మోడీ గారి గురించి మనం అభినందించాలి. నేను అడుగుతున్నా, ఈరోజు 30 మందికి స్పందించినప్పుడు మరి మణిపూర్లో ఇలా జరిగింది, మరి మణిపూర్లో జరిగినప్పుడు ఎందుకండి స్పందించలేదు? వెంటనే కొన్ని నెలలు తగలబడుతూనే ఉంది. మణిపూర్ మొత్తం మంటల్లో దగ్ధమైపోయింది, బూడిదైపోయింది, కాలిపోయింది. ప్రజలందరూ శతగ్రతలైపోయారు. ఎక్కడ పడితే అక్కడ చిత్తరహింసలుగా చెట్టుకొక్కరై, పుట్టకొక్కరై, గుట్టకొక్కరై, ఆ తిండి లేక, నీరు లేక, గూడు లేక, గుడ్డ లేక, ఆకలికి అలమటించి అల్లాడిపోయారే, వాళ్ళంతా చనిపోయారే. మరి అప్పుడెందుకు స్పందించలేదు? అంటే వాళ్ళు క్రైస్తవులనే, వీళ్ళు హిందువులనే? చూసారా, ఈరోజు కొన్ని తప్పుడు ఛానల్స్లో ఇదిగో హిందువులనే టార్గెట్ చేశారు. ఆ హిందువులు కాదురా, మనలో ఐక్యత లేకపోవటం వల్ల, మనలో ఒక ఐక్యత లేకపోవటం వల్ల ఇదిగో భారతీయుల్లో ఉన్నవారే కులాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా, తక్కువ జాతిగా, ఎక్కువ జాతిగా, అగ్రవర్ణాలని, లేకపోతే మరి ఈరోజు దళిత జాతి అని, నిమ్మ జాతి అని ఈరోజు విడగొట్టుకున్నాం. భారతీయులుగా ఉన్నామే కానీ భారతీయులందరికీ ఒక కులం ఉందా? చెప్పండి. భారతీయులుగా మనం ఉన్నాం, భారతీయులందరిగా ఒక్క కులం ఉందా? మీరు చెప్పండి, ఒక్క కులం ఉందా? లేదే. విడగొట్టుకున్నాం. ఇదిగో ఒకే కులంగా చెప్పుకున్న పాకిస్తానోడు, ఇదిగో వాడు ముస్లిమ్స్ వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. ఈ భారతదేశంలో అన్ని కులాలలో అందరూ ఒకే తండ్రి బిడ్డలుగా, ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని వర్గాలున్నా, అందరిలో కూడా ఒక తండ్రి బిడ్డలుగానే భారత మాతక జయ అనే వాళ్ళు ఉన్నారు. భారతీయులంతా నా సహోదరులని మనం జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే అనే పాట పాడుకుంటాం. వెరీ గుడ్, మంచిది. అంటే ఎన్ని కులాలు ఉన్నా అందరూ కలిసి ఉన్నారు. కానీ ఈరోజు వాడు పాకిస్తాన్లో ఉన్నవాడు, వాడు ఎందుకు వచ్చాడు? వాడు వచ్చింది ఎందుకురా అంటే, ఇదిగో మనలో ఐక్యత లేదు, మనం విడిపోయాం, విడగొట్టుకున్నాం. ఎవడు కొంప వాడిది, ఎవడ గూడు వాడిది, ఎవడ తట్ట వాడిది, ఎవడ బుట్ట వాడిది, ఎవడ స్వార్థం వాడిది. స్వార్థ చింతన, లాభయోచన ప్రతి ప్రభుత్వంలో కనబడుతుంది. ఈ ప్రభుత్వమే కాదు, ప్రతి ప్రభుత్వంలో కూడా స్వార్థ చింతన కదా. అందుకే అన్నాను, జమ్మూ కాశ్మీర్లో హిందువులపై, మణిపూర్లో క్రైస్తవులపై దీనికి, ఈ వైఫల్యానికి కారణం ఎవరు? ఎవరు వాళ్ళు? భారతదేశంలో ఉన్న కొన్ని ప్రభుత్వాలు దీనికి కారణం. భారతీయుల్లో ఉన్న కొంతమంది ప్రజలే దీనికి కారణం అండి. ఎక్కడుందండి మనకు ఐక్యత? చెప్పండి. ఐక్యత ఉందా? ఐక్యత లేదండి. ఐక్యత ఎక్కడ చెప్పండి? వర్ణాలకు విడగొట్టుకున్నాం, కులాలకు విడగొట్టుకున్నాం. మాలోడు, మాదిగోడు, కమ్మోడు, కాపోడు, రెడ్డి, సాకల, బరిజోడు, బుడబొక్కలోడు, యాదవలో, గొల్లోడు, కుమ్మరోడు,
విడగొట్టుకున్నాం. ఇదిగో వాడు పెద్ద జాతి, వీడి చిన్న జాతి, వాడు కడ జాతి, వీడు నిమ్మ జాతి, వాడు దళితుడు, వాడు బడుగు వర్గాలు ఉండాల్సినాడు, అది వాడు ఊరు వెళ్ళి ఉండాలా, వీడు ఊరు మధ్యలో ఉండాలా. ఇదిగో వాడు మంచం ముట్టుకోకూడదు, వాడు బాయి ముట్టుకోకూడదు, వాడు చెరువు ముట్టుకోకూడదు, నీళ్ళు తాగకూడదు, మూతికి ముంత కట్టుకోవాలా, నడుముకు చీపురు కట్టాలా, అంతే. గోసి పెట్టుకోవాలా, మంచి వస్త్రాలు వేసుకోకూడదు, తక్కువగా ఉండాలా, మేము గొప్పలా ఉండాలా. ఇలా ఈరోజు ప్రభుత్వ వైఫల్యాల వల్ల కాదండి, ఈరోజు ఒక శత్రువుకి మనం చోటేస్తున్నాం. అసలు ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులు ఇంతమంది ఆర్మీ ఉండగా మన ఇండియాకి సంబంధించిన జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఎలా వచ్చారు అక్కడికి, ఆ ప్లేస్లోకి? అది అందమైన ప్లేస్, అది మినీ స్విట్జర్లాండ్ అంటారు దాన్ని, మినీ స్విట్జర్లాండ్. అందమైన ప్రదేశం, అన్ని కొండలతో, మంచు కొండలతో, పచ్చని ఆహ్లాదకరమైన పచ్చని తోరణాలతో, హరితాహారం అన్నారు కేసీఆర్ గారు. ఆ విధంగా అందమైన ప్రదేశం అండి. ఎంతోమంది చూడడానికి సరిగ్గా వాహనాలు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, కానీ గుర్రాల మీద లోపలికి వెళ్తారు అందమైన చూడడానికి. అటువంటి మన వాళ్ళు వెళ్ళడానికి కష్టంగా ఉంటే ఉగ్రవాదులు లోపలికి వచ్చారంటే దీనికి లోపం ఇది ఎక్కడుంది చెప్పండి? వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే భారతీయులని పేరే కానీ భారతీయుల్లో ఉన్న వారికి ఐక్యత లేదు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? 133వ కీర్తనలో మొదటి వచనంలో దేవుడు ఏమన్నాడో చూడండి. అక్కడ ఏమన్నాడో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి ఐక్యత ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు ఐక్యత లేదు. ఎందుకు లేదంటే విడగొట్టుకున్నాం. వాడు పెద్దోడు, వీడు చిన్నోడు, అంతే. అది విడగొట్టుకున్నాం. 5,400 కులాలు 6,400 కులాలుగా 4,000 కులాలుగా విడగొట్టుకుంటే ఏందండి ఇవన్నీ? మనలో ఎక్కడుంది చెప్పండి అండి. 30 మందికి ఈరోజు ఎన్కౌంటర్ అయిపోతే మన మనసు జీర్ణించుకోలేక యావత్తు భారతదేశం దుమ్మెత్తి పోస్తుంది. 30 మంది బలైపోయారు. ఖచ్చితంగా స్పందించాడు మోడీ గారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, చాలా చాలా ధన్యవాదాలు మన మోడీ గారికి, అమిత్ షా గారికి. కానీ 30 మంది మరణిస్తే వెంటనే స్పందిస్తే ఈరోజు కొంతమంది ప్రజల్లో ఉన్న అనుమానాన్ని నేను బయట పెడుతున్నా. ఇది నా ఒక్క ఉద్దేశం కాదు. ఈరోజు వేల మంది మా వ్యూవర్స్ అందరూ కూడా నన్ను అడిగిన విషయాలు ఏంటంటే 30 మంది గురించి వెంటనే స్పందించిన ప్రధానమంత్రి మోడీ గారు. మరి ఈరోజు మణిపూర్లో వేల మంది మొత్తం చెట్లకి, గుట్లకి, పొట్లకి అనాథులుగా ఏడ్చారే, గుడ్డకి ఏడ్చారే, కూడికేసారే, తిండి లేక, ఆకలితో దాహం వేస్తూ నీరు లేక అల్లాడిపోయారు. ఇళ్ళు కాలిపోయాయి. వ్యవస్థను చేసి ఊరేగించి కొట్టారే, రేపు చేసి బలత్కారం చేసి భయంకరంగా వెంటబడి తోలి కొట్టారే. అవతల వాడికి అవకాశం ఎలా వచ్చింది? శత్రువు ఎందుకు దూరాడు భారతదేశంలో? కారణం ఈరోజు ప్రభుత్వాల్లో ఉన్న లొసుకులు బట్టి, ప్రభుత్వంలో ఉన్న కొన్ని వ్యత్యాసాలను బట్టి, ఐక్యత లేకపోవటం వల్ల శత్రువు మన మధ్యకు వస్తున్నాడు. మనంతా ఒకటిగా ఉన్నాం చెప్పండి? ఒకటిగా ఉన్నామా? ఏమండి? మనంతా ఒకటే కులం, మనమంతా ఒకటే జాతి అనుకున్నామా చెప్పండి? ఈరోజు మణిపూర్లో అలా చేశారు. 30 మంది అని ఎన్కౌంటర్ చేశారు, రైటే, వెంటనే స్పందించారు, బాగుంది. మరి ఈరోజు ఎంతోమంది ఈరోజు పాస్టర్లని చంపేస్తున్నారు. మొన్న పెట్రోల్ పోసి, డీజిల్ పోసి చర్చి మొత్తం కాల్చేశారు జార్ఖండ్లో. ఇలా ఎన్ని చర్చిలు తగలబడుతున్నాయి. స్పందిస్తున్న అధికారులు ఉన్నారా చెప్పండి? పాస్టర్లని భయంకరంగా కర్రలు తీసుకొని కొడుతున్నారు. స్పందించిన వాళ్ళు ఉన్నారా? పాస్టర్లని చిగలు పట్టుకొని, వెంట్రుకలు పట్టుకొని ఈడ్చుకుంటా పోతున్నారు. పట్టించుకుని ఉన్నారా? పాస్టర్ల మీద కేసు పెడుతున్నారు. చర్చిల్లో ప్రశాంతంగా కూర్చొని ఆరాధిస్తున్న వారి మీద కేసు పెడుతున్నారు. చర్చీలు పైకెక్కి సిలువలు పడగొడుతున్నారు. చర్చిలు కూల్చేస్తున్నారు. సువార్త ప్రకటించడానికి వెళుతున్న వారిని హింసిస్తున్నారు. నానా మాటలు మాట్లాడుతున్నారు. అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగిస్తున్నారు. పట్టించుకుంటారు? ఎవరైనా అడిగారా? నా ఉద్దేశం జమ్మూ కాశ్మీర్లో జరిగిన దానికి పట్టించుకోవద్దు కదా. నెంబర్ 1, వెరీ గుడ్. నేను అభినందిస్తున్నా ఈ మన ప్రభుత్వాన్ని, మన మోడీ గారి ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నా. ఎస్, హ్యాండ్స్ అప్. కానీ మరి తోటి సహోదరులు, సకల జనుల కొరకు, అధికార యంత్రాంగం కొరకు ప్రార్థిస్తున్న క్రైస్తవులను ఎందుకండి మట్టు పెడుతున్నారు చెప్పండి? మీకు ఓటే లేదా? క్రైస్తవులు ఓటు అయిపోతే మీకు గెలిచారా? క్రైస్తవులు లక్షల మంది ఉన్నారే, కోట్ల మంది ఉన్నారే, అందరికంటే ఎక్కువ జనాభా క్రైస్తవులు మీరు చెప్తారే. అంతమంది ఓట్లు వేసినాక కదా మీరు అధికార గద్దెనెక్కింది. మీరు ఆ సీటు మీద సింహాసమే కూర్చుంది. మరి ఈరోజు క్రైస్తవుల్ని హింసిస్తున్నారే, ఎంత ఘోరమండి.
నిలువుని చంపేస్తున్నారే. పగడాల ప్రవీణ్ కుమార్ గారు లాంటి మహానుభావులు చంపేశారే. క్రైస్తవుడు ఏం చెబుతున్నాడండి? మనిషిని ఒక ముస్లిమ్స్లా చూడకు, మనిషిని ఒక హిందువుగా చూడకు, మనిషిని ఒక క్రిస్టియన్గా క్రైస్తవుడిగా చూడకు, మనిషిని బౌద్ధుడుగా చూడకు, మనిషిని చిక్కులుగా చూడకు, మనిషిని మనిషిగా చూడాలి. మతం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అమ్మో, అల్లాడిపోద్ది, దానికి మంట పుట్టింది మతానికి. అయినా సరే మనిషిని మనిషిగా చూసినప్పుడే మతం దానికేదే మెల్లమెల్లగా అంతర్ధానం అయిపోద్ది అన్నాడు. అటువంటి గొప్పవాడండి ప్రగాళ ప్రవీణ్ కుమార్ గారు. అటువంటి గొప్ప దైవజనులు పొట్టన పెట్టుకున్నారే. అంత గొప్ప దైవజనుడు మరణిస్తే యావత్తు ప్రపంచ దేశాల్లో ఉన్న దైవజనులు, దైవ సేవకురాండ్లు, విశ్వాసులు, సంఘ పెద్దలు, యూత్ లీడర్లు, ఎక్కడెక్కడున్న యావత్తు క్రైస్తవ ప్రపంచం, భారతదేశం మాత్రమే కాకుండా 6 నెలల మీద ఉన్న వారందరూ వచ్చారే. మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరణిస్తే ఏ అధికారైనా వచ్చారా అని నేను అడగట్లేదండి, చాలామంది క్రైస్తవుల తరపున నేను అడుగుతున్నా. వచ్చారా? స్పందించారా? క్రైస్తవుల్లో ఒక గొప్ప వక్త మరణించాడంట. సరే, అది మర్డరా, యాక్సిడెంట్, అది అనవసరం, కానీ స్పందించారా ఏ అధికారి అని అడుగుతున్నాడు ఎల్పి యాకోబ్. ఈరోజు పాస్టర్లను చంపుతామంటున్నారండి. నెక్స్ట్ అజయ్ బాబు అన్నారు, నెక్స్ట్ ఇంకొకళ్ళు అన్నారు. ఎంతమందిని చంపుతారు? కారణం మనలో మనకే ఐక్యత లేదండి. మన దేశంలో, మన భారతదేశంలో మనకు ఐక్యత లేదు. ఎవడి కూడు వాడిది, ఎవడ గుడ్డ వాడిది, ఎవడ కొంప వాడిది, ఎవడి కులం వాడిది. ఐక్యత ఏదండి? శత్రువుకు చోటిచ్చింది ఎవరు? అందుకేనండి గాడిదనంట తోడు చేసుకుందంట సింహం. ఏమని? అడవిలో ఉన్న జంతువులు మొత్తం తినాలంటే ఏం చేయాలనుకుని ఒక గాడిద దగ్గరికి వెళ్ళి, గాడిద, నేను నీకు ఒక మంచి మేలు చేస్తా, నేను ఎప్పటికైనా సరే నేను చంపకుండా ఉండాలంటే నాకు ఒక మేలు చేయాలి. చెప్పు ఏందన్నప్పుడు, ఏమీ లేదు, ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ దగ్గరికి పిలువు, వాటి రోజుకు ఒకటి తినేస్తా, నిన్ను మాత్రం అస్సలు తిన్నాను, ఎందుకంటే నాకు హెల్ప్ చేస్తున్నావుగా, నా కడుపు నింపుతున్నావుగా, నా ఆకలి నింపుతున్నావుగా, కాబట్టి అడవిలో ఉన్న జంతువులను పిలుస్తుండు, నిన్ను ఎప్పుడు నా పక్కనన్నా సరే నేనేమని చెప్పేసి ఆ గాడిదతో ఈ సింహం చెప్పిందంట. అప్పుడు వెంటనే, ఆహా, ఇది ఎంత గొప్ప భాగ్యం, నన్నైతే నువ్వు చంపవు కాదని చెప్పేసి తెలియకుండానే మెల్లగా అన్నిటినీ దగ్గరికి పిలిచేసిన తర్వాత రోజుకు ఒకటి మొత్తం ఆ పులులు సింహాలు కలిసి రోజుకు ఒకటి జంతువులు మొత్తం తినేసిందట. అప్పుడు గాడిద అనుకుంటుంది, ఇన్నిటి చంపుకొని తింటుంది కానీ నన్ను అసలు ఏమి అనట్లేదని చెప్పేసి ఆనందపడుతున్న వేళ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అడవిలో ఉన్న జంతువులను అయిపోయిన తర్వాత గాడిదతో అన్నాడంట, ఈ పులి సింహం వచ్చి, నాకు బాగా ఆకలిగా ఉంది, రోజు మాంసం తినే అలవాటు ఉంది కదా, ఇప్పుడు ఒక్క జంతువును పిలుస్తావంటే ఒక్కడ కూడా రావట్లేదు, అయిపోయినట్టుంది అడవిలో, ఇక నువ్వు ఎందుకని చెప్పేసి దాన్ని కూడా కొరికి పడేసిందంట. ఈరోజు భారతదేశంలో శత్రువు వస్తున్నాడంటే కారణం మనలో కూడా మన వైఫల్యాన్ని బట్టే, మనలో ఐక్యత లేదండి. మన ఐక్యత ఎక్కడ ఉంది? విడగొట్టుకున్నాం కదా. న్యాయం చెప్పండి, ఒకటిగా ఉంటాం మనం. చెప్పండి, టీవీ 9 ఏమన్నాడు? కులం అనే గొడ్డలు కూల్చేయాలన్నాడు. అది పేరే రాశాడు, కూల్చాడా? టీవీ 9 ప్రపంచం తెలుసుగా, మరి దాని గురించి మాట్లాడుతున్నారా? ఆ 10 రోజులే కులం అనే గొడ్డలు కూల్చేయాలి. అందుకే చెప్పానండి, జమ్మూ కాశ్మీర్లో హిందువులపై, మణిపూర్లో క్రైస్తవులపై ఈ వైఫల్యానికి కారణం ఎవరో? వీళ్ళే, అంటే మనమేనండి. మనలో ఉన్న కొన్ని, మన ప్రభుత్వాల్లో ఉన్న కొన్ని వైఫల్యాన్ని బట్టే, మన అధికారుల్లో ఉన్న వైఫల్యాన్ని బట్టే కారణం అండి. అందుకే పిల్లరా, ఎవరి మీద మాకు పగ్గాదండి. ఏ మతం మీద, ఏ రాజకీయ పార్టీ మాకు అవసరం లేదండి. ఏ రాజకీయ పార్టీ వచ్చినా తమ స్వార్థం కొరకు, స్వార్థ చింతన కొరకు, లాభయోచన కోసం బతికే వాళ్ళని ఏ పార్టీ వచ్చినా మాకు రాజకీయ నాయకులతో పని లేదండి. ఒకటి, మనిషిని మనిషిగా చూడండి, చచ్చిపోయింది ఎవరైతేనండి, హిందూ అయితే ఏంటి, మనిషి కాదా? ముస్లిమ్స్ అయితే, ఇస్లాం సోదరు అయితే ఏంటి, క్రైస్తవుడైతే ఏంటి, బౌద్ధుడైతే, చిక్కులైతే ఏంటి, ఏ జాతి మనిషే కదండి. మనిషి, భారతీయులందరూ మన సహోదరులైనప్పుడు ఏవండి, స్పందించండి అధికారులారా, స్పందించండి. మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం, స్పందించండి. క్రైస్తవులు హింసిస్తున్నారండి మమ్మల్ని, మంచి మాటలు చెబుతున్నాయండి, మతం మారుస్తున్నారు అన్నారే తప్ప. ఏమండి, పివి నరసింహ గారు ఏమన్నా తెలుసా మీకు? ఇదిగో మతం మారుస్తున్నారని ఆ ప్రభుత్వంలో ఉన్న కొందరు వెళ్ళి ఆయనతో పాటు వెళ్ళి అన్నారట, మతం మారుస్తారు క్రైస్తవుల్ని, వాళ్ళని మతం మార్చొద్దని చెప్పాలని పివి నరసింహ గారితో. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అవును, వాళ్ళు మతం మారుస్తున్నారు అంటే కరుడుగట్టినటువంటి గోండాలని మారుస్తున్నట్టుగా,
భయంకరమైనటువంటి గూండాలని రవిడీలను మారుస్తున్నట్టుగా, పచ్చి త్రాగుబోతులను మారుస్తున్నట్టుగా, నక్సలిజం, ఫ్యాక్టరిజం, టెర్రరిజం మారుస్తున్నట్టుగా నేను గమనిస్తున్నాను. మీరు అన్నట్టుగా మతం మారుస్తున్నంత నిజమో కాదో నాకు తెలియదు, కానీ భయంకరమైన మారణహోమం జరిగిస్తున్న వారిని మాత్రం క్రైస్తవులు మారుస్తున్నారు అన్నాడంట. ఆమెన్. ఎంత గొప్ప మాట అది. మంచే కదా మేము చెప్పేది. ఈరోజు క్రైస్తవుల మీద పగబట్టారు, చర్చిల మీద సర్వేలు చేయమంటున్నారు, చర్చిలను కూల్చేయమంటున్నారు, పాస్టర్లు కొట్టమంటున్నారు, చంపమంటున్నారు. చాప కింద నీరులా ముట్టడిస్తున్న ఉగ్రవాదం వల్లే ఈరోజు ఉగ్రవాదులు ఒక 7 వచ్చారు మన యొక్క జమ్మూ కాశ్మీర్లోకి. 7 ఉగ్రవాదులు వచ్చారు. మరి ఆ ఉగ్రవాదుల కంటే ఘోరాతి ఘోరంగా మన భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులని హింసిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులకి, ఇస్లాములకి, హిందువులకు పడకుండా, ఒకరొకరు పడకుండా చేస్తుంది ఎవరు? కొందరు దౌర్భాగ్యులు, మూర్ఖులు, మతోన్మాదులు ఉన్నారు. వీళ్ళు ఉగ్రవాదుల కంటే ఘోరం. అటువంటి వారి వల్లేనండి ఈరోజు హిందువులు, ఇస్లాం సోదరులు, క్రైస్తవులు కొట్టుకుంటుంది. ఐక్యత లేకండి. వీళ్ళరా, ఎవరి మీద మా కోపం కాదు. ఎవడో ఒకడు తమ స్వార్థ చింతనతో, లాభ యోచనతో వాడేదో వీడియోలు చేసి పెడతాడండి. కానీ మనమంతా ఒక్కటండి. ముస్లిమ్స్ అయినా, ఇస్లాం అయినా, క్రైస్తవుడైనా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, హైందవ అయినా, ఏమండి మనమంతా ఒకటండి. ఎవరి మతాలు వారు బోధించుకోండి. రామాయణమైనా, భగవద్గీత అయినా, ఉపనిషత్తులైనా, ఖురాన్ అయినా, బైబుల్ అయినా, ఏమండి ఎవరి గ్రంథం వాళ్ళది గొప్ప అండి. ఎవరికి వాళ్ళ గొప్ప తప్పులేదు. మరొకరి గ్రంథాన్ని ఇంకొకరు అనకూడదు. ఒకరు వారి దేవుడిని మనం నమ్మకపోయినా మనం గౌరవిద్దాం. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నేను చెబుతున్న మాట ఒకటే, దయచేసి మనమందరం ఒక తండ్రి బిడ్డలం. బైబిల్ చెబుతుంది అపొస్తలుల కార్యాల్లో ఈ 17వ అధ్యాయంలో 26వ వచనంలో, యావత్తు భూమి మీద కాపురం ఉండడానికి మనమందరము ఒకరి నుండి వచ్చితమని బైబిల్లో రాయబడింది. మనమంతా ఒక తండ్రి బిడ్డలం అండి. మనమంతా ఒక తండ్రి బిడ్డలం. వీళ్ళారా, ఆలోచన చెయ్యండి దయచేసి. ఈ వైఫల్యానికి కారణం ఎవరో? కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యం, కొంత అధికారుల మధ్య ఉన్న వైఫల్యాన్ని బట్టే ఈరోజు శత్రువు మనల్ని హింసిస్తున్నారు. ఒకరి మీద దుమ్మెత్తి పోస్తున్నారండి. ఇప్పుడు చెప్పండి, ఇలా ఎవరికి వాళ్ళు చంపుకుంటా పోతే లాస్ట్కి భూమి ఒక్కటి నిలబడి తప్ప మనుషులు నిలబడతారా? అందుకేనండి ఐక్యత కలిగి ఉందాం. మనం అందరూ ఒక తండ్రి బిడ్డలుగా ఉందాం. ఈ కులం వద్దు, ఈ మతం వద్దు, ఈ వర్గాలు వద్దు. మనమంతా ఒకే తండ్రి బిడ్డలం. మనం అందరూ ఐక్యత కలిగి ఉందాం. దయచేసి ఆ చనిపోయినటువంటి మరి ఆ జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన వారికి నివాళులను అర్పిస్తూ, వారికి శాంతి ర్యాలీ కూడా చాలామంది క్రైస్తవులు ఇప్పుడు చేపడుతున్న వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కొవ్వొత్తులు, క్యాండిల్స్ వెలిగించి శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా మరి ఆ చనిపోయిన వారి కుటుంబాలకి దేవుడు ఆదరణ ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి, వారి ధైర్యం ఇవ్వాలని తప్పకుండా క్రైస్తవులందరూ ప్రార్థన చేయాలని క్రైస్తవులందరూ తరపున నేను కోరుతున్నాను. ప్రార్థించండి. మనమంతా ఒక్కటే. మీరు ఎవరు దేవుడు నమ్ముకున్న పర్వాలేదు, కానీ మనిషిని మనిషిగా చూడండి. అందరూ కలిసి ఉండండి. అప్పుడేనండి ప్రభుత్వాలు కూడా క్రైస్తవుడికి ఒక న్యాయం, హిందువుకి ఒక న్యాయం, అలాగే ముస్లిమ్స్కి ఒక న్యాయం, బౌద్ధుడికి ఒక న్యాయం, సిక్కులకు ఒక న్యాయం కాదండి. ప్రభుత్వంలో కూడా అందరిని ఒకేలా చూడాలి. అందరిని 30 మంది మరణించేలాకి ఒక్కసారిగా ప్రధానమంత్రి మోడీ గారే స్పందించినప్పుడు ప్రపంచమంతా ఈరోజు ఆలోచిస్తారు. మణిపూర్లో లక్షలాది మంది మరణిస్తే వెంటనే స్పందించలేదని అందరూ ఆలోచిస్తున్నారు. దయచేసి మాకెవరి మీద కోపం లేదండి. మాకు మోడీ గారు అంటే చాలా ఇష్టం, వారి ప్రభుత్వం అంటే కూడా చాలా ఇష్టం. కాబట్టి ఎవరి మీద మాకు కోపం కాదు. కాబట్టి అందరి మీద కూడా అధికారులైనటువంటి మీరు మరి సమన్యాయంతో మరి మీ పరిపాలన కొనసాగాలని, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించమని మా దేవుడు చెప్పాడు. మన దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. మీ అందరి కోసం నిత్యం ప్రార్థిస్తున్నాం. ఓటేసిన ప్రతి వారు కూడా మిమ్మల్ని గెలిపించలే. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడిని, ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి వర్గాన్ని సమన్యాయముతో మీరు సమానంగా ఒకే చూపుతో, ఒకే న్యాయంతో, ధర్మంతో మీరు మీ పరిపాలన కొనసాగించాలని కోరుతూ, ఈ మాటలో ఏదైనా తప్పుగా నేను మాట్లాడుంటే మన్నించాలని, క్షమించాలని చివరి వరకు ఈ వీడియో విని షేర్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ, పొగిడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మే గాడ్ బ్లెస్ యూ. ఐక్యత కలిగి ఉందాం. ఆమెన్.